అలాగే ఈ ప్రోగ్రామ్ వచ్చిన సీనియర్స్కి జూనియర్స్కి ఎలక్ట్రికల్గా టీఎస్ఎస్పీడీసీలో ప్రజెంట్గా సబ్ ఇంజనీర్గా చేస్తున్నాను. మీరు మాకు చెప్పారు మేడం. అయితే ఎలక్ట్రికల్ వాళ్ళు ఈఐ వాళ్ళు ఏం బాధపడాల్సిన లేదు. చాలా మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ సైడ్ వస్తే మేము చదువుకున్నప్పుడు అసలు బీటెక్ అంటే అరే బీటెక్ రావాలంటే డిప్లొమాలు చేస్తారా అంటే ఆ టైంలో అట్లా చాలా ఉండే. ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ మేడం. సార్ థ్యాంక్స్ సార్ పెట్టినందుకు. అసలు వాళ్ళు ఏం చేయాలా ఏమనేది చాలా తెలుస్తుంది. మా టైంలో అంతా మాకు లేదు. ఇంకా చెప్పడానికి చాలా ఉంది కానీ ఇంకా పెద్దలు ఇంకా మాట్లాడుతుంది. ఓకే నేను సెలవు తీసుకున్నాను. Thank you, Mr. Sridhar. Next, Mr. Venkatesh from 2008 Triple E batch. మరియు నా ప్రియమైన అన్నలు మరియు నా ప్రియమైన సోదరులు సోదరిమణులు నా తమ్ముళ్ళందరికీ ఈ 2016లో నిర్వహిస్తున్నటువంటి అలుమిని మీట్కు వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఇలాంటి రోజు మనం చదివినటువంటి ఈ బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో వస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు. మనం అందరం కలిసి ఇక్కడ ఒకరినొకరు అందరం కలుసుకొని మన యొక్క అనుభవాల్ని పంచుకునే కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కాలేజీ యొక్క మేనేజ్మెంట్కి నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నతనం నుంచి అయినా తెలిసిన వయసు నుంచి అయినా ప్రతి ఒక్కరు కష్టపడండి అయితే ఎవరు ఏ పొజిషన్కి రారు. ఎవరంటే ఎవరు కూడా తన జీవితంలో సొంత అనుభవం లేకుండా పైకి ఎవరు రారు. తన జీవితంలో ఏది సాధించాలనుకున్నా మీరు లైఫ్లో ఏది సాధించాలనుకున్నా రెండు విషయాలు గుర్తుంచుకోండి. ఒకటి పాస్ట్ని మర్చిపోండి, దాంట్లో ఉన్న తప్పుల్ని తెలుసుకొని ప్రజెంట్లో ఏం చేస్తున్నారో దాని గురించి ఆలోచించండి. భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోండి. ఫర్గెట్ పాస్ట్, థింక్ ఫర్ ప్రజెంట్, ప్లాన్ ఫర్ ఫ్యూచర్. జీవితంలో ఒకటి గుర్తుంచుకోండి, కాలేజీలో ఉన్నంత కాలం పాఠాలు చెప్పిన తర్వాత పరీక్షలు పెడతారు. కానీ ఒక్కసారి కాలేజీ నుంచి బయటకు వచ్చినామంటే పరీక్షలు పెట్టినాక పాఠాలు చెప్తుంది జీవితం. కాబట్టి ఎవరు కూడా జీవితాన్ని అంత నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ జీవితం అని అంటే కేవలం మన పుట్టక నుంచి చనిపోయే వరకే. కానీ ఎవరు తెలుసుకోవాలి, మనం చదివేది 3 సంవత్సరాలైనా ఈ 3 సంవత్సరాల్లో మన జీవితం చాలా తెలుసుకుంటాం. కొంతమంది ఆర్థికంగా లేక చదువుని ఇక్కడికే ఆపేస్తారు. ఉన్నవాళ్ళు బీటెక్ వరకు కూడా వెళ్తారు. కానీ ఎవరెక్కడికి వెళ్ళినా మనం చదివేది ఎంతవరకు న్యాయంగా ఉంది, ఎంతవరకు నేర్చుకున్నాం, ఈ చదువు మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా, ఈ చదువు వల్ల నేను భవిష్యత్తులో నేను అనుకున్న నాకు గోల్ నేను రీచ్ అవ్వగలనా. 1కి 2 సార్లు ఆలోచించుకోండి. అది పోవాలి, ఏం నేర్చుకోలేదు, లాస్ట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఏం చేయాలి అని ఆలోచన అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ 2 సంవత్సరాలు నువ్వు అనవసరంగా వేస్ట్ చేయకపోతే 3వ సంవత్సరంలో బాధపడే సంవత్సరం ఉండదుగా. కాకపోతే వచ్చేవాడు ఏం చెప్తాడండి, నీకు ఎంత కావాలి, అసలు అసలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు, అసలు నీకే తెలియకపోతే నీకేం అర్థం అవుతుంది. ఒక టాపిక్ అనుకోండి, అర్థం అవ్వట్లేదు ఎందుకు అర్థం అవ్వట్లేదు అని ఒక్కసారి ప్రశ్నించుకున్నారా? ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న 10-15 సంవత్సరాలు 20-30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లెక్చరర్స్ వచ్చి కూడా నీకు పాఠం చెప్తున్నప్పుడు అర్థం అవ్వకపోవడానికి అందులో ఏముంటుందండి? నీ జీల్ లేదు నీకు. ఈ సార్ ఏం చెప్తున్నారు, నేను ఏం వినాలి, అది ఎంత ఉపయోగపడుతుంది అనేది నీలో వినాలి, అది తెలుసుకోవాలని ఆశ లేనప్పుడు ఎంత చెప్పినా వేస్ట్ కదండి. జీవితాన్ని కాలేజీ నుంచే నేర్చుకోవాలి. ఇక్కడ ఉన్నంత కాలం హాయిగా గడిచిపోతుంది. కాలేజీలో ఎంజాయ్ చేయండి, అన్నీ తెలుసుకోండి. సినిమాలో చెప్తారు కదా, ఒకటి కాలేజీ ఏం నేర్పిస్తుంది అంటే నీకు జీవితాన్ని గెలిచే శక్తిని ఇస్తుంది, అంతకుమించి ఏమి ఇవ్వదు. అది మాత్రమే అచీవ్మెంట్ చేయాలి. అలాగే నీ గోల్కి నువ్వు వెళ్ళాలనుకున్నటువంటి రహదారిని ఏర్పరచుకునే కెపాసిటీ మనకు వస్తుంది. దాన్ని మాత్రమే మనం గెయిన్ చేయాలి.
సో అది ఎంతమంది చేస్తున్నారని ప్రశ్నించుకోండి ఒకసారి. ఎప్పుడు కానీ మీరు చేసే పనిలో మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది, మీరు చదివే చదువులో మీకు ఎంత అర్థమవుతుంది, మీకు ఎంతవరకు ఉంది అనేది మాత్రం 1కి 4 సార్లు గుర్తుంచుకోండి. తిరిగిపోయిన కాలం ఎప్పటికీ రాదండి. ఈరోజు వేసేస్తాం, రేపు బాధపడతాం. ఈరోజు ఒకసారి ఆలోచన ఉందనుకోండి, రేపు పొరపాటు చేయాలి. ఆలోచనలు ఉంటేనే లైఫ్ అండి. ఈరోజు నేను లేవాలి అంటేనే లేస్తావు. నేను ఈరోజు మందవారు వెళ్ళాలి అనుకుంటేనే వెళ్తావు. వితౌట్ థాట్, నీ బ్రెయిన్లో ఆలోచన లేకపోతే ఆచరణ ఉండదు. సో ఆచరణ లేకపోతే నువ్వు జీవితం లేవాలనుకున్నా ఏమవ్వలేవు. ఆన్నే కూర్చుంటావు, ఆన్నే పంటావు, ఆన్నే ఉంటావు. నీ జీవితంలో ఏం కాలేదు. కాబట్టి కష్టపడకండి. మైక్ చాలా దొరికింది, అయినా వదిలిపెట్టదలుచుకోలేదు. కాకపోతే అందరూ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఏదైనా జీవితంలో బాగా సాధించాలనుకుంటే ఎప్పుడు గుర్తుంచుకోండి, మీ ఆశయాన్ని, మీ గోల్ని ప్రతిరోజు దాన్ని జీవితం వైపు అడుగులు వేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you, Mr. Venkateshwar. I would like to call upon stage P. Ishtaya, 2004 to 7 batch, to kindly give a few words regarding this program. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదములు. నా పేరు పాయవేణి కృష్ణయ్య. 2004-2007లో మైనింగ్ డిప్లొమా పాస్ అయ్యాను. 2009లో సింగరేణిలో జాయిన్ అయినాను. శాంతిగన్లో ఓవర్మెన్గా చేస్తున్నాను ప్రజెంట్. మైనింగ్ గురించి మాట్లాడాలంటే మా పెద్దలందరూ మాట్లాడారు. మహేష్ అన్న కానీ అందరూ మాట్లాడారు. మేము మాట్లాడాలంటే తక్కువ. మేము ఇంకా మైనింగ్లో చాలా కిడ్స్, ఇంకా మేమేం నేర్చుకోలేదు అనుకుంటా. ఇంకా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ అల్యూమినియం మీట్లో మళ్ళీ మాట్లాడతాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. One more invitation, Mr. C. Srinivas, who is working as a safety officer in mining. Okay. Secretaries on the dais, Mr. Venkateshwar garu, మా ప్రిన్సిపల్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, మైనింగ్కి ఏకైక లెక్చరర్ మా కాలేజీలో. మేము ఫస్ట్ బ్యాచ్ కాబట్టి. all other dignitaries of the dais, and my dear friends, students of this college, a warm welcome to you all. 4 రూములు. నేను చదివింది సిబిఎస్ఈ కాలేజీలో విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కేంద్రీయ విద్యాలయంలో చదివాను. ఆ కాలేజ్, ఆ క్లాస్లో, స్కూల్లో చదివి కింద పైన కింది పానాలు కింద. స్టాఫ్ లేదు మాకు. అప్పుడు చెప్పిన స్టాఫ్ పుల్లయ్య గారు రాలేదు, ఇంకా ఈశ్వరరావు గారు జువాలజీ చెప్పారు, సత్యనారాయణ అండ్ అదర్ కొంచెం అంటే మ్యాథ్స్, ఇవన్నీ ఇంగ్లీషు, వేరే మీడియం చెప్పారు. సారీ, నాకు వాళ్ళ పేర్లు గుర్తులేవు. మేము పడ్డ కష్టాలలో అసలుకి ఇప్పుడున్న స్టూడెంట్స్ చాలా లక్కీ ఫీల్ కావాలి. ఎందుకంటే మేము స్టాఫ్ కోసము, కాలేజ్ కోసము స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ముంగట సార్ తోడు గొడవ పెట్టుకొని, సార్ అప్పుడు చాలా చెప్పారు, కానీ సార్ మా ప్రయత్నం మేము చేస్తాము, గవర్నమెంట్ మీద ఒత్తిడి ఉండాలి కదా అని చెప్పి నేను కడియం వేణుగోపాల స్వామి, నవ్ ఈజ్ వర్కింగ్ యాజ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆఫ్ మైన్స్. Thank you, Mr. Srinivas. Two more, Mr. L. Sanjeev Kumar. నా పేరు సంజు. నేను కేశవాం సిమెంట్లో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ స్టూడెంట్ అనుకుంటాను నేను ఇన్స్ట్రుమెంటేషన్ ఇప్పుడు ఇక్కడ మాట్లాడేది. చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. యాక్చువల్గా మేము ఇక్కడ కాలేజ్లో జాయిన్ అవుతాం. వెంకటేశ్వర సార్ ప్రిన్సిపల్గా ఉండేది. యాక్చువల్గా మా బసనార్ సార్ అంటేనే సార్కి అట్లుండేది, మీ బసనార్ వాళ్ళు అస్సలు బాగుపడరా అని. కానీ ఇప్పటికీ ఆ మాటలు నాకు గుర్తొస్తూనే ఉంటాయి. సార్ని ఎప్పటికైనా కలవాలనుకున్నాను, కానీ ఈరోజు ఈ విధంగా కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అందరికీ థ్యాంక్స్. షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. Suggestion. Now I requested our
request our beloved secretary Sri D. Venkateshwarlu garu, who came all the way from Hyderabad to our area. We are very much thankful to you, sir, and to be honored here. సార్ మేము ప్రౌడ్గా చెప్పాలంటే సార్ మాకు ఇనిషియల్ సర్వీస్లో గురువు గారు మాకు యాక్చువల్గా చెప్పాలంటే నేను మీకు గురువుని అయితే సార్ నాకు గురువు. సో ఓనమాలు ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఓనమాలు నేర్చుకుంది సార్ దగ్గరనే మేము. Okay, I'm very happy to invite sir on this occasion. Thank you so much for all the way coming over here. And he worked in different positions as the head of the department and the principal of this institution, as well as the principal of Karimnagar Polytechnic. Then later moved to the board. Now currently he is working as the Secretary State Board of Technical Education. See guys, today we are seeing a robust examination system in SBTET. So it's because of the the reforms that were introduced by our sir. So that is the reason we are seeing timely announcement of the examination schedule as well as the time bounded results. So that's what we are enjoying. Earlier it was not like that. Thank you sir. Thank you so much. Now I request our secretary sir, please address this gathering. Thank you. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ శ్రీమతి వాణి మేడం గారు, అండ్ yet another dignitarian who has graced this alumni function, no less than our general manager of Mandamari area, Sri Venkateshwar Reddy sir, and my learned colleagues, my student, my proud students rather, Mr. Pullai garu, who is now principal of Narsapur Polytechnic. When I initially joined the profession, it is his batch for which I taught. Then all other rest of the boys who are here, I'm proud to say that I'm guru to them. But then, before that, the dignitarians on the dais, off the dais, respected teaching faculty, guests, alumni members, press and media, ముఖ్యంగా